కాంగ్రెస్ లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రాజుకుంది. కాంగ్రెస్ లో మాలా మాదిగ నేతల మధ్య వార్ నడుస్తోంది. వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన వివేక్ పై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు సంపత్. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే వర్గీకరణకు తాము అనుకూలమని చెప్పామని, వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు సంపత్. సీనియర్ల ముందు పీసీసీ కీలక సమావేశంలోనే తాను ఈ డిమాండ్ చేశానని, త్వరలోనే చర్యలుంటాయని ఆశిస్తున్నానని అంటున్నారు సంపత్. వర్గీకరణకు అధిష్టానం కూడా కట్టుబడి ఉంది అని చెప్తున్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వర్గీకరణ పెట్టినాము. ఖార్గే గారు కూడా అనౌన్స్ చేసినారు, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసినారు, ఆనాటి పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారు, మొన్నటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేసినారు, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. వీటన్నిటికీ విరుద్ధంగా ఎవరైనా కానీ, వివేక్ కావచ్చు, వివేక్తో పాటు ఎవరున్నా కానీ, వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా మా అధికారిక పీసీసీ సమావేశంలోనే నేను డిమాండ్ చేసిన, దానికే కట్టుబడి ఉన్నా. ఎవరైనా అది మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే. బరాబర్ మేము కూడా రిప్రజెంట్ చేసినాం. పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి నమ్మకం మాకుంది.